హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో పచ్చి టమోటో వంకాయ బజ్జీ చేసి చూపిస్తున్నానండి. ఇలా పచ్చి టమోటాలు వేసి వంకాయ బజ్జీ చేయడం వలన వంకాయ బజ్జీ టేస్ట్ అయితే అద్రిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా పచ్చి టమోటాలతో వంకాయ బజ్జీ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంకాయ బజ్జీ చేయడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలను కట్ చేసి తీసుకుందాము. వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి. అన్ని వంకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో వేసుకోవడం కోసం ఒక పండు టమోటాను 6 పచ్చి టమోటాలను తీసుకోండి. వీటిని కూడా కట్ చేసి తీసుకుందాం. ఇలా పచ్చి టమోటాలతో వంకాయ బజ్జీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఇప్పుడు 12 నుండి 15 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. లేదా పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పండు టమోటో, పచ్చి టమోటాలను, పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పసుపును వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకొని కుక్కర్పై మూత పెట్టి స్టవ్పై పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇదంతా కూడా ఇలా ముద్దకొని తీసుకొని వెనుపుకోండి. చూడండి, ఈ విధంగా వెనుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలను వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని, ఒక 10 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. అలాగే కరివేపాకును, ఇంగువను కూడా వేసుకోండి. చూడండి, పోపంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎనిపి పెట్టుకున్న వంకాయ బజ్జీని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని 3-4 నిమిషాలు ఇలా పోపులో ఉడికించుకోండి. అంతేనండి, ఒక 4 నిమిషాల తర్వాత మనకి వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.